పాస్పోర్ట్ అనేది అత్యంత కీలకమైనది. దేశం విడిచి దేశం వెళ్ళాలంటే కావాల్సింది అతి ముఖ్యమైన డాక్యుమెంట్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఆ దేశపు పౌరుడని ధృవీకరిస్తూ ఆ దేశం అధికారికంగా ఇచ్చే కీలకమైన డాక్యుమెంట్. చాలా దేశాల పాస్పోర్ట్లు వివిధ రంగుల్లో ఉంటాయి. ఆ రంగుల వెనుక కారణం, ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. మీ వద్ద భారతీయ పాస్పోర్ట్ ఉంటే వీసా లేకుండానే 60 దేశాలు తిరిగి రావచ్చు. ఇండియాలో మొత్తం 3 రకాల పాస్పోర్ట్లు ఉన్నాయి. పాస్పోర్ట్ లేకుండా విదేశాలకు వెళ్ళటం సాధ్యం కాదు. పాస్పోర్ట్ను అడ్రస్ ప్రూఫ్గా కూడా ఉపయోగించవచ్చు. పాస్పోర్ట్ను మించిన అడ్రస్ ప్రూఫ్ లేదా ఐడెంటిటీ మరొకటి లేదు. బ్లూ కలర్ పాస్పోర్ట్. ఇండియాలో ఎక్కువగా జారీ అయ్యేది బ్లూ కలర్ పాస్పోర్ట్. ఇది సామాన్య పౌరులకు అందరికీ ఇచ్చేది. బ్లూ కలర్ అనేది ఇండియాకు ప్రాతినిధ్యం చేస్తుంది. పాస్పోర్ట్ రంగుల్ని బట్టి అధికారికం, డిప్లొమేట్స్, పౌరుల గుర్తింపు సాధ్యమవుతుంది. పాస్పోర్ట్ రంగులు చూసి కస్టమ్స్ అధికారులు లేదా విదేశాల్లో పాస్పోర్ట్ తనిఖీ చేసేవాళ్ళు ఆ వ్యక్తి హోదాను గుర్తించగలుగుతారు. 2. వైట్ పాస్పోర్ట్. భారత ప్రభుత్వం ప్రభుత్వ అధికారికి వైట్ కలర్ పాస్పోర్ట్ను జారీ చేస్తుంది. ఆ వ్యక్తి ఏదైనా ప్రభుత్వ పనిపై విదేశాలకు వెళ్తుంటే అతనికి వైట్ పాస్పోర్ట్ను జారీ చేస్తారు. అదే అతని అధికారిక గుర్తింపును చెప్తుంది. కస్టమ్స్ చెకింగ్ సందర్భంగా అతన్ని ప్రత్యేకంగా గౌరవిస్తారు. 3. మెరూన్ కలర్ పాస్పోర్ట్. మెరూన్ రంగు పాస్పోర్టు భారత రాయబారులు, ఐపీఎస్, ఐఏఎస్ ర్యాంకు కలిగిన సీనియర్ ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు. ఇది హై క్వాలిటీ పాస్పోర్ట్. దీనికి అప్లికేషన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పాస్పోర్ట్ ఆధారంగా విదేశాల్లో రాయబార కార్యాలయాల నుంచి ఆ యాత్రకు సంబంధించిన పలు సౌకర్యాలు కల్పిస్తారు. మీ దగ్గర మెరూన్ పాస్పోర్ట్ ఉంటే వీసా అవసరం లేదు. ఈ పాస్పోర్ట్ను సీనియర్ ఉన్నత అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులు, రాయబారులకు మాత్రమే జారీ చేస్తారు.